వచ్చేసింది మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చేసింది. సో ఆ సినిమా టాక్ ఏంటి, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటనేది చూద్దాం. మిస్టర్ బచ్చన్ సినిమా ఆ టైటిలే అమితాబ్ బచ్చన్ పేరు నుంచి పెట్టాడంటే ఆయన స్వాగ్ని ఈ సినిమాలో ఎలా వాడబోతున్నాడు హరీష్ శంకర్ అని అందరికీ క్యూరియాసిటీ కలిగింది. సో దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ట్రైలర్లో కూడా రవితేజ రెచ్చిపోయాడు. ట్రైలర్ చూశాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు సినిమా చూశాక ఆ అంచనాలను ఏమాత్రం తగ్గలేదు. దానికి తగ్గట్టుగానే అంచనాలు హరీష్ శంకర్ ఏ స్థాయిలో ఎంత హైలో పెట్టాడో ఆ హైని రీచ్ అవుతూ సినిమాని ప్రజెంటేషన్ చేశాడనమాట. అదిరిపోయింది సినిమా అయితే ఇందులో కూడా కొన్ని చాలా పాజిటివ్ విషయాలు అయితే చాలా ఉన్నాయి, అలాగే చిన్నపాటి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ మాట్లాడదాం. సో హరీష్ శంకర్ అసలు ఈ సినిమా మామూలుగా అయితే ఇది ఒక రైడ్ అనే బాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి లేదా రీమేకే అనుకోవాలి ఇక దాదాపు. కానీ హరీష్ శంకర్ సినిమాలు మక్కీ రీమేకుల్లా ఉండవు. సో హరీష్ శంకర్ సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుందంటే ఆ కంటెంట్ని తీసుకుంటాడు, ఆ సోల్ని తీసుకుంటాడు, కానీ తనకు నచ్చినట్లుగా ఆ తెలుగు ఆడియన్స్కి కావాల్సిన ఆ ఎలిమెంట్స్ని కావచ్చు, అలాగే ఒక జోష్ని తన క్యారెక్టర్లో ఉండే ఒక జోష్ని ఆ సినిమాలో నింపుతాడు. సో దానికి తగ్గట్టే ట్రీట్మెంట్ ఇచ్చి దుమ్ము లేపి ఆయన ఆల్రెడీ అద్భుతమైన హిట్లు కొట్టినవి కూడా ఉన్నాయి. గబ్బర్ సింగ్ కావచ్చు, అలాగే గద్దలకొండ గణేష్ కావచ్చు. ఈ సినిమాల ట్రీట్మెంట్ విషయంలో హరీష్ శంకర్ మార్క్ ఏంటో మనం చూసాం. సో అలాగే మిస్టర్ బచ్చన్లో కూడా ఆ మార్క్ మనకు కనిపిస్తుంది. ఇది పీరియాడికల్ డ్రామా. సో పీరియాడికల్ అంటే అది కూడా హిందీలో ఆల్రెడీ అజయ్ దేవగన్ చేశాడు. 80s బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. 1981 లక్నో బ్యాక్డ్రాప్లో ఇదంతా జరుగుతుందన్నమాట. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక పెద్ద పొలిటీషియన్ని, అది కూడా డెమిగాడ్ లాగా అందరూ ఫీల్ అయ్యే ఒక గ్రేట్ పొలిటీషియన్ని ఢీకొంటే ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా కాన్సెప్ట్. సో హిందీలో చాలా బాగా ఆడింది. అదేవిధంగా దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసిన ఈ సినిమా కూడా అదే విధంగా సేమ్ కాన్సెప్ట్ అయితే దాదాపు అదే. ఒక జగపతి బాబు ఆ పొలిటీషియన్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. అంటే తన ఒక దర్బార్కి కింగ్ లాగా, అంటే మొత్తం మెయింటైన్ చేస్తూ ఒక పొలిటీషియన్గా అతనికి ఉండే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు, ఈ లెవెల్లో అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. సో అంత బలంగా ఆయన క్యారెక్టర్ చూపించాడు. సో ఆ క్యారెక్టర్ డైలాగులు కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా హీరో క్యారెక్టర్ కూడా, హీరోదైతే హిందీలో చాలా క్యాజువల్గా ఉంటుంది, కానీ తెలుగులో మాత్రం అలా లేదు. తెలుగులో రవితేజ స్వాగ్ని వాడుకుంటూ, రవితేజ డైలాగ్ టైమింగ్ని వాడుకుంటూ నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. హిందీలో చాలా కామ్గా ఏదో కూల్గా అలా వెళ్ళిపోతుంది, తెలుగులో మాత్రం అట్లా లేదు. ఎప్పుడు పంచులు వేస్తూ ఈ రకంగా ఫ్రెండ్ సర్కిల్, అది ఫ్లాష్ బ్యాక్లో ఫ్రెండ్ సర్కిల్ క్యారెక్టర్ అదంతా ఉంటుంది. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అయిన తర్వాత కూడా ఇప్పుడు షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ స్వాగ్ ఎలా ఉంటుందో ఆ రిఫరెన్స్ను కూడా తీసుకొని సో ఆ విధంగా ఒక స్వాగ్ను మెయింటైన్ చేస్తూ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ క్యారెక్టర్ చూపించాడు. ఇక కథ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే హీరోకి ఒక కాల్ వస్తుంది అనమాట. అంటే ఒక అనానిమస్ కాల్ వస్తుంది, నీకు దమ్ముంటే ఒక పర్సన్ మీద రైడ్ చేయగలవా అని చెప్పేసి. సో అంటే అప్పటికి అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటాడు. సో అతనికి అలాంటి కాల్ రావడంతో ఇక ఎవడు ఏంటి అనేది హీరోకి డౌట్ వచ్చేసింది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా చివరికి ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళడము, ఆఫీసర్స్ మరి నువ్వు ఆలోచించుకో ఇది కాస్త డేంజరస్గా ఉంది అంటాము. సో ఇదంతా చెప్పినా సరే హీరో రంగంలోకి దిగుతాడనమాట. దిగిన తర్వాత ఇక అతన్ని రైడ్ చేసి అతని దగ్గర ఉన్న ఆ డబ్బులు, ఆస్తులు, జ్యువెలరీ ఒకటని కాదు, సో మొత్తం అతని ఇంటి మొత్తాన్ని సోదాలు చేసి ఎలా రాబట్టాడు. ఈ రైడ్ ఐ థింక్ ఒక 1 day 2 nights జరుగుతుందనమాట. సో మొత్తం ఆ కాన్సెప్ట్ మొత్తమే సినిమా మెయిన్ థీమ్ అనమాట. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అంతా డీల్ చేశాడు. సో హరీష్ శంకర్ అయితే ఒక ఫాస్ట్ పేసింగ్ స్క్రీన్ ప్లేలో బాగా తీసుకెళ్ళాడు. అయితే మధ్యలో ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్లో అతని లవ్ ట్రాక్ చూపించడము ఫ్లాష్ బ్యాక్. సో అందులో కూడా కాకపోతే అది ఆయన పాత సినిమాల్లో చేసినట్టే హీరోయిన్ వెనకపడ్డము, ఏవో చిన్న చిన్న సిల్లీ పనులు, సేమ్ గబ్బర్ సింగ్లో ఎలాగైతే జరుగుతుందో ఆ టైప్లో ఇదంతా పెట్టాడు. ఒక బ్యాండ్ ట్రూప్ని పెట్టేసి అది కొద్దిగా గబ్బర్ సింగ్ను గుర్తు చేస్తుంది. అలాగే రవితేజ పాత సినిమాలను కూడా గుర్తు తెస్తుంది. అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అనుకోవాలి. పైగా ఆ హీరోయిన్తో ఏజ్ గ్యాప్ వల్ల, అలాగే రవితేజ కూడా కాస్త బాగా లీన్ అయిపోయి ఉన్నాడు కాబట్టి కొంచెం ఎందుకో ఈ మధ్య రవితేజకి పెయిర్స్ విషయంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఈ తరహా ట్రాకులు కొద్దిగా కష్టమే, కానీ థియేటర్లో ఫ్యాన్స్ మధ్యలో చూసినప్పుడు అది బాగానే అనిపించింది. కొద్దిగా పర్వాలేదు, బాగానే వెళ్ళింది. కానీ మెయిన్ థీమ్ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళాడు. ముఖ్యంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం కూడా మిక్కీ జే మేయర్ అసలు మాస్ బీజిఎం ఇంత బాగా ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. నిజానికి మిక్కీ జే మేయర్ స్టార్ హీరోలకి పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు, కానీ రవితేజ మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. సో ఆయన ఇవ్వడంతో ఈయన నిలబెట్టుకున్నాడు. సాంగ్ కూడా మంచి బ్రహ్మాండమైన హిట్ అయిన సాంగ్, అసలు థియేటర్లో అయితే మొత్తం మోగిపోయింది. సో అంత మంచి సాంగ్ పడింది. అయితే ఈ సినిమాలో స్పెషల్ క్వాలిటీస్ ఏంటయ్యా అంటే హరీష్ శంకర్ చేసిన తన స్టైల్ ఆఫ్ చేంజెస్. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ టైంలో కూడా ఆ సినిమాకి చేంజెస్ బాగా చేసి ఆయన టైటిల్లో కూడా ఆ టైటిల్స్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేస్తారు కదా, దాంట్లో హరీష్ శంకరు మాటలు మార్పులు అని కూడా వేసుకున్నాడు.
అంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, మార్పులు. అంటే ఈ మార్పులు అనే దానికి ఒక ట్యాగ్ ఇచ్చాడంటే ఆయన ఎంత పకడ్బందీగా అనేక చేంజెస్ చేసి ఆ స్టోరీ ఎసెన్స్‌ని ఇంకా 4 రెట్లు పెంచితేనే అలా యేసుకోగలడు. సో, అంత బాగా అంటే ఇతన్ని అందరినీ డైరెక్టర్లని క్రియేటివ్ డైరెక్టర్ అంటారేమో గానీ, హరిశంకర్‌ని మాత్రం రీక్రియేటివ్ డైరెక్టర్ అనాలి. సో, అలా అతని ట్రీట్మెంట్ ఉంది. చాలా చేశాడు. చిన్న చిన్న డైలాగులు హరీష్ శంకర్ స్టైల్‌లో రాసే డైలాగులు గూడా బాగా పేలినాయి హీరోకి. సో, ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చిన డైలాగ్ అయితే అసలు బ్రహ్మాండంగా పేలింది. సరిహద్దును కాపాడేవాడు మాత్రమే కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే అని చెప్పేసి ఆ డైలాగు బ్రహ్మాండంగా పేలింది. సో, ఇట్లాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో. ఇక ఆ సినిమా కలర్ టోన్ గూడా 80s బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాడు గదా! కలర్ టోన్ గూడా ఆ డీఐ చాలా బాగా చేయించాడు. హరీష్ శంకర్ ఈ డీఐ విషయంలో కాస్త సినిమాకి చాలా బెటర్‌మెంట్ కనిపిస్తుంది. గతంలో 'గద్దలకొండ గణేష్' సినిమా గూడా కొంచెం పీరియాడికల్ బ్యాక్‌డ్రాపే. సో, దాంట్లో గూడా కలర్ టోన్ కొంచెం ఆ చేంజ్ గాని చాలా నీట్‌గా బావుంటది. సో, ఈ సినిమాలో అది ఇంకాస్త ఇంప్రూవ్‌మెంట్ కనపడింది. ఇంకా బావుంది.